హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ శనగపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ అందులో ఆనియన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. కారంకి తగినట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని నెక్స్ట్ అందులో 1 స్మాల్ సైజ్ టమాటో చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. టమాటా తొందరగా మగ్గడానికి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కాస్త పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగానే శనగపప్పు కుక్ చేసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. ఇంకా క్యాబేజ్ కూడా కాస్త పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ముందుగానే ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఉడకబెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఉడకబెట్టిన క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుతుంది. క్యాబేజ్లో ఉండే వాటరే సరిపోతుంది కుక్ అవ్వడానికి, ఎందుకంటే ముందుగానే మనం కుక్ చేసుకున్నాం కాబట్టి. అందులో నెక్స్ట్ ధనియా పౌడర్ కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.